తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కరీంనగర్లో క్రిస్మస్ పండుగ వేడుకలు. ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కరీంనగర్లో క్రిస్మస్ పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మనం క్రిస్మస్ పండుగను జరుపుకుంటాం. ఈ పండుగ ప్రజలలో ప్రేమను, సహజ జీవనాన్ని, శాంతిని పంచే పండుగగా మనం జరుపుకుంటాం. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ జాగృతి పక్షాన శుభాకాంక్షలను తెలుపుచున్నాము. యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధనలు మనకు అనుక్షణం బాధితుల పక్షాన విలువలని, వ్యవస్థలో మార్పు కోసం ప్రేమ మార్గంలో పనిచేయాలని, ప్రజలకు శాంతిని, ప్రేమను పెంచాలని, మనుషులలో ఒక గుణాత్మకమైన మార్పులు కోసం జీసస్ బోధనలు మనకు చెబుతాయి. క్రిస్మస్ పండుగ మంచికి, శాంతికి సంకేతంగా జరుపుకునే పండుగ. సామాజికంగా ఎవరు ఎటువంటి వివక్షకు గురికాకుండా ప్రజలందరూ స్వావలంబనతో, స్వాభిమానంతో బతికేందుకు తగిన వ్యవస్థను నిర్మించేందుకు కృషి చేయడంతోనే యేసుక్రీస్తు యొక్క ఆలోచనలు, ఆశీస్సులను పొందవచ్చు అని జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. శ్రేష్టమైన విలువైన గొప్ప నామమును బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ ప్రియ కుమారుడు ఈ సంఘాన్ని ప్రేమించి క్రిస్మస్ శుభములు తెలియజేయడం కొరకై తండ్రి తెలంగాణ జాగృతి అయా పార్టీ నుండి తండ్రి నీ కుమారుడు ఈ సంఘాన్ని ప్రేమించి వచ్చారు కాబట్టి నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ప్రయాసమును మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ముందున్న భవిష్యత్తును మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రణాళికను, వారి ఆలోచనలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏదైతే ఆశ కలిగి ఉన్నారో ఆ ఆశ కలిగిన యావత్తును మీరు జరిగించండి. వారు ఏదైతే కోరుకుంటున్నారో వారు కోరుకుంటున్న ప్రతిదాన్ని మీరు జరిగించండి. తండ్రి, మీ సన్నిధిలోనికి వచ్చారు. ఈ రావడం వృధా కావద్దు నాయన. ఎంతో ప్రేమించి నీ మందిరంలో ఈరోజు నీ ప్రేమికులందరూ వచ్చారు. వారి ఆలోచన యావత్తు ఒకనాడు విజయంలోనికి వచ్చును గాక. ఫలభరితమైన గొప్ప సమృద్ధి వీరికి కలుగును గాక. తండ్రి, మీరు దీవించండి. పార్టీని అయా వీరి యొక్క అధ్యక్షురాలు తండ్రి కవితమ్మ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రయాసపడుతున్నారు, ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నారు. తండ్రి, వారి మనసు మీకు తెలుసు, వారి ఆలోచన మీకు తెలుసు. క్రిస్మస్ సందర్భంగా మరి రేపు క్రిస్మస్ జరుపుకునేటువంటి సోదరులందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రభువు ఎప్పుడు కూడా శాంతిని, ప్రేమను, అందరూ బాగుండాలని, సమాజం బాగుండాలని కోరుకొని మన మధ్యలో అందరినీ కూడా ప్రేమిస్తూ ఒకరికొకరు ఆప్యాయంగా, అనురాగంగా ఉండాలని చెప్పి ప్రభు కోరుకుంటాడు. ఆ విధంగానే మనం అందరం కూడా ఒకరికొకరు శాంతితో, ప్రేమతో, అనురాగంతో ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, అన్ని మతాలను గౌరవించుకుంటూ ఉండాలన్నదే మా జాగృతి యొక్క అభిప్రాయం కూడా. అందుకే నిన్న మాకు కవితమ్మ గారు తప్పకుండా జాగృతి శ్రేణులు అందరూ కూడా రేపు జరగబోయేటువంటి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాలి, మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి, ప్రార్థన మందిరాలకు వెళ్ళాలి, వారికి అవసరమైన ఏర్పాట్లు కూడా చూడండి. మరి మధ్యలో మనం క్రిస్మస్ జరుపుకొని మనం కూడా సమాజానికి ఒక మెసేజ్, అందరం కూడా కలిసిమెలిసి తెలంగాణలో ఉంటున్నాం, ఒక మంచి వాతావరణాన్ని నెలకొల్పుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అందులో జాగృతి కూడా ముందుంటుంది.
యేసు ప్రభు కూడా ఎప్పుడు కూడా కోరుకునేది సమాజం బాగుండాలి, సమాజంలో ఒకరికొకరు తోడును అందించుకుంటూ ఎవరికి కష్టం వచ్చినా ఆ కష్టం దగ్గర మనం ఉండి ఆ కష్టాల్లో మనం కూడా భాగం పంచుకొని ఉన్నప్పుడే మనం ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతాం, దేవునికి సేవ చేసిన వాళ్ళు అవుతాం. అది కూడా ప్రభువు కోరుకున్నటువంటి విషయం. మరి ఈరోజు మనందరం కూడా తెలుసు ఏం జరుగుతుంది అనే దాంట్లో. జాగృతి కవితక్క గారు కూడా ఈరోజు జనం బాట కార్యక్రమంలో ప్రజలందరి వద్దకు వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని, ప్రజల కష్టాలు, ఏ ప్రజలైతే కష్టాలు పడుతున్నారో ఆ ప్రజల కష్టాలు తెలుసుకొని పరిష్కరించే విధంగా వారి ప్రయత్నం ఉంది. ప్రభువు కూడా అదే కోరుకున్నారు. ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉంటే మన వాళ్ళు ఉండాలి అనేటువంటి దాంట్లో కోరుకున్నట్టే అధ్యక్షురాలు ప్రయాణం కూడా ఆ విధంగానే ప్రభువు కోరుకున్నటువంటి విధంగా ముందుకు సాగుతా ఉంది. ఏది ఏమైనా కరీంనగర్లో రేపు క్రిస్మస్ పండుగ పెద్ద ఎత్తున సంతోషంగా ఆనందాల మధ్యలో మనం జరుపుకోబోతున్నాము. ముందుగా అందరికీ మరొకసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు కూడా నేను మన మిగతా చోట్లలో వెళ్ళి మన బంధువులందరూ కూడా మన మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు చెప్పి వారి సంతోషంలో కూడా మేము పాల్గొంచుకునే విధంగా మా కార్యాచరణ తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మనస్ఫూర్తిగా శ్రేష్ఠ శ్రేష్టమైన విలువైన గొప్ప నామమును బట్టి వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీ ప్రియ కుమారుడు ఈ సంఘాన్ని ప్రేమించి క్రిస్మస్ శుభములు తెలియజేయడం కొరకై తండ్రి తెలంగాణ జాగృతి అయా పార్టీ నుండి తండ్రి నీ కుమారుడు ఈ సంఘాన్ని ప్రేమించి వచ్చారు కాబట్టి నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ప్రయాసమును మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ముందున్న భవిష్యత్తును మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రణాళికను, వారి ఆలోచనలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏదైతే ఆశ కలిగి ఉన్నారో ఆ ఆశ కలిగిన యావత్తును మీరు జరిగించండి. వారు ఏదైతే కోరుకుంటున్నారో వారు కోరుకుంటున్న ప్రతిదాన్ని మీరు జరిగించండి. తండ్రి మీ సన్నిధిలోనికి వచ్చారు. ఈ రావడం వృధా కావద్దు నాయన. ఎంతో ప్రేమించి నీ మందిరంలో ఈరోజు నీ ప్రేమికులందరూ వచ్చారు. వారి ఆలోచన యావత్తు ఒకనాడు విజయంలోనికి వచ్చును గాక. ఫలభరితమైన గొప్ప సమృద్ధి వీరికి కలుగును గాక. తండ్రి వీరిని దీవించండి. పార్టీని అయా వీరి యొక్క అధ్యక్షురాలు తండ్రి కవితమ్మ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రయాసపడుతున్నారు, ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నారు. తండ్రి వారి మనసు మీకు తెలుసు, వారి ఆలోచన మీకు తెలుసు.